అందరికీ నమస్కారం. ఐవైఆర్ టాక్స్ మొదలుపెట్టి ఎఫెక్టివ్గా పోస్టింగ్స్ మొదలుపెట్టి ఒక సంవత్సర కాలం అయింది. ఈ సంవత్సర కాలంలో సబ్స్క్రైబర్స్ బేసు 3,000 నుంచి 33,000 దాకా పెరిగింది. ఐవైఆర్ టాక్స్ను ఆదరిస్తున్న మీ అందరికీ నా ధన్యవాదాలు. భవిష్యత్తులో కూడా ఇదే రకంగా ఐవైఆర్ టాక్స్ని మీరు ఆదరిస్తారని ఆశిస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ. అంతర్జాతీయ మార్కెట్లో రోజు రోజుకు క్షీణిస్తూ ఉన్నటువంటి భారతదేశ మారక ద్రవ్యం రూపాయి. డాలర్తో ఇది ఆల్మోస్ట్ 90 రూపాయలకు ఒక డాలర్ లెవెల్కు టచ్ అయింది. ఇంకా తగ్గుతుందనేటటువంటి డిప్రిషియేట్ అవుతుందనేటటువంటి అంచనాలతో చాలామంది ఆర్థికవేత్తలు ఉన్నారు. ఇది మంచిదా చెడా, ఇది ఇంత ఇష్యూ ఎందుకు అవుతున్నది, ఈ మూడింటిని మనం పరిశీలిద్దాం. మొట్టమొదట ఇది ఇష్యూ కావడానికి కారణం ఏంటంటే 2014లో బీజేపీ ప్రభుత్వానికి రాకముందు ఇది ఒక మేజర్ ఇష్యూ కింద చూపెట్టింది. భారత రూపీ వాల్యూ తగ్గిపోతూ ఉన్నది, మేము వస్తే దీన్ని పరిరక్షిస్తామని. అందుకని ఈరోజు ప్రతివాడు దాని మీద క్వశ్చన్లు వేస్తున్నాడు. అది ఒక పొలిటికల్ స్టేట్మెంట్ ఆ రోజు అయి ఉండొచ్చు. అది ఒక పొలిటికల్ స్టేట్మెంట్ కింద చూచి పక్కన పెట్టి రూపీ ఎందుకు తగ్గుతూ ఉన్నది, తగ్గటం మంచిదా చెడ్రా అనేటటువంటి అంశం మీద కనుక మనం అనలైజ్ చేస్తే ఫలితాలు ఇంకో రకంగా ఉంటాయి. మొట్టమొదటిది, రూపీ డిప్రిషియేట్ కావటం అనేటటువంటిది భారత ఆర్థిక వ్యవస్థకు మంచి అంశమే. ఎందుకనంటే చైనా లాంటి దేశాలు కాన్షియస్గా వాళ్ళ యువాన్ను డిప్రిషియేట్ చేస్తాయి. అంటే ప్రభుత్వమే యాక్టివ్గా దాన్ని విలువను తగ్గించినప్పుడు వాళ్ళ ఎగుమతులకు మంచి అవకాశం లభిస్తుంది. ఎక్కువ ఎక్స్పోర్ట్ చేయగలుగుతారు. దానివల్ల ఎక్కువ జాబ్స్ క్రియేట్ అవుతాయి, ఎక్కువ విదేశీ మార్క ద్రవ్యం వస్తుంది. అందుకని కాన్షియస్గా వాళ్ళ యువాన్ను అండర్ వాల్యూ చేసుకుంటూ వచ్చారు. ఇన్ఫ్యాక్ట్ ట్రంప్ వన్ ఆఫ్ హిస్ మేజర్ అలిగేషన్స్ అగైన్స్ట్ చైనా ఈజ్, మీరు మీ యువాన్ను డిప్రిషియేట్ చేస్తున్నారు, దాన్ని కరెక్ట్ ప్రైస్కు వచ్చేటట్టుగా చూసుకోవాలనేటువంటి ఒక ఇది. భారతదేశం కాన్షియస్గా చేయకపోయినా ఇన్నోటి పరిస్థితుల వల్ల డిప్రిషియేషన్ ఆటోమేటిక్గా అవుతున్నది. ఆటోమేటిక్గా అవుతున్నందువల్ల అడ్వాంటేజ్ చాలా ఉన్నది. ఫస్ట్ థింగ్, మిగిలిన దేశాలతో పోల్చి చూస్తే ఇండియా మీద కొన్ని సెగ్మెంట్స్లో విపరీతమైన టారిఫ్ ట్రంప్ వేశాడు. అంటే ఇంకా ఆ వస్తువుల విషయంలో మనం అన్కాంపిటేటివ్ అయిపోయినాం ఇతర దేశాలతో పోల్చి చూస్తే. లైక్ వియత్నాం ఈవెన్ అదర్వైజ్ టెక్స్టైల్స్ వీటికన్నిటికీ లేబర్ ఇంటెన్సివ్ వాటికి చాలా ప్రధానమైనటువంటి దేశం. ఈరోజు వాళ్ళ లేబరు చీపు, ప్రొడక్షన్ కాస్ట్ చీపు, ప్లస్ టారిఫ్స్ కూడా తక్కువ ఉన్నాయి. దాంతో డెఫినెట్గా వాళ్ళతో పోల్చి చూసుకుంటే మనం ఆ మార్కెట్లో కంపీట్ చేసేటటువంటి అవకాశం లేదు. అటువంటప్పుడు మనం కంపీట్ చేయాలంటే ఏం కావాలి? రూపీ డిప్రిషియేట్ కావాలి. రూపీ డిప్రిషియేట్ అయ్యి అదే డాలర్కు ఎక్కువ వాల్యూ కలిగినటువంటి వస్తువులు వచ్చేటట్టయితే అప్పుడు మనం కాంపిటేట్ అవుతాం. అందుకని ఈ టారిఫ్లు వేసిన రోజే మిగిలిన దేశాలతో పోల్చి చూస్తే ఇండియా మీద ఎక్కువ రూపీ డిప్రిషియేట్ అయ్యేటటువంటి అవకాశాలు ఉన్నాయనేటటువంటిది ఆ రోజే ఎకానమిస్ట్ చెప్పారు. అది ఈరోజు జరుగుతున్నది. రెండోది, ఏ దేశమైతే ఎక్కువ దిగుమతి చేసుకుంటుందో తక్కువ ఎగుమతి చేసుకుంటుందో ఆ దేశాలకన్నిటికీ ఎక్కువ కరెంట్ అకౌంట్ డెఫిసిట్ ఉంటుంది. కరెంట్ అకౌంట్ డెఫిసిట్ ఎక్కువ ఉన్నటువంటి దేశాలకు ఆటోమేటిక్గా వాళ్ళ మారక ద్రవ్యం క్షీణించే అవకాశం ఉంది. మనది ఆ పరిస్థితి ఉన్నది. కాబట్టి ఈ క్షీణత అనేటటువంటిది న్యాచురల్ ప్రాసెస్. వీటికి తోడు మనకు 2 రకాలైనటువంటి ఇన్వెస్ట్మెంట్లు ఫారిన్ కంట్రీస్ నుంచి వస్తున్నాయి. ఒకటి ఎఫ్డిఐ, ఫారిన్ ఎఫ్పిఐ, ఫారిన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్ట్మెంట్, ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్. ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ వచ్చిందంతా ఉండిపోతుంది. ఎందుకంటే అది ఫ్యాక్టరీలోకి వస్తుంది, ప్రొడక్షన్లోకి పోతుంది, దాన్ని వెంటనే వెనక్కి తీసుకొని పోవటం కష్టం. కానీ ఫారిన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్ట్మెంట్స్ కింద వచ్చేటటువంటివి ఇవన్నీ స్టాక్ మార్కెట్లో, షేర్ మార్కెట్లో పెడతారు, పెరగంగానే మళ్ళీ వెనక్కి తీసుకుంటారు.
ఇప్పుడు పెద్ద ఎత్తున వాళ్ళు అమ్మి వెనక్కు తీసుకొని పోతూ ఉన్నారు. దానివల్ల కూడా డాలర్స్ మీద ప్రెషర్ ఎక్కువ డాలర్స్ కావాల్సి రాబట్టి కూడా రూపీ డిప్రిషియేట్ అవుతున్నాయి. ఇన్ని కాంప్లెక్స్ దీనివల్ల రూపీ డిప్రిషియేట్ అవుతున్నది. ఒకటి, దిగుమతుల మీద ఎక్కువ ఆధారపడి ఉండేటటువంటి దేశం ఏదైనా అయితే ఇది చాలా దెబ్బతీస్తుంది. బట్ మనం ఉన్నాం, మనకు దిగుమతులు చాలా ఉన్నాయి, కరెంట్ అకౌంట్ డెఫిసిట్ మరీ అంత దిగుమతుల మీద ఆధారపడి ఉన్నటువంటి దేశం కాదు. కాబట్టి మనకు అంత పెద్దగా దీని ప్రభావం ఉండకపోవచ్చు. ఒకటి, దీనివల్ల లోకల్గా ఇన్ఫ్లేషన్ పెరిగేటటువంటి అవకాశం ఉంది, అదొక పాసిబిలిటీ ఉంది. బట్ ఓవరాల్గా ఇంకొకటి ఏంటంటే ఆర్బీఐ కూడా దీన్ని మరీ ఫ్లోటింగ్ రూపీగా చేయలేదు. అంటే పూర్తిగా లెట్ ఇట్ ఫైండ్ ఇట్స్ ఓన్ వే 100 110 అనేటటువంటి విధానాన్ని అవలంబించడం లేదు. ఒక క్యాలిబ్రేటెడ్ డిప్రిసియేషన్, ఒక రేంజ్లో డిప్రిషియేట్ కావడానికి ప్రయత్నిస్తున్నది, లేకపోతే రూపీని సపోర్ట్ కూడా చేస్తున్నది. ఐ థింక్ ఇన్ని కాంప్లెక్స్ ఇష్యూస్ ఉన్న డిప్రిసియేషన్ మీద అవగాహన లేకుండా దీనివల్ల ఏదో అయిపోతుంది అనుకోవటం మాత్రం సరైన అవగాహన తెలపటం లేదు.